ఏంటంటే ఇది ఒక మనం మిస్టేక్ చేసాం. ఏం మిస్టేక్ చేసాము అని అంటే, నేను మీకు 2 చూపిస్తాను చూడండి. ఇక్కడ డిఫైన్ అండ్ అసైన్ ప్రైసింగ్ ప్రొసీజర్‌లో మన మన ప్రైసింగ్ ప్రొసీజర్ ఏం చెప్పాము మనము? ఇది నేను చేసిన మిస్టేక్. దీన్ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి నాకు ఒక 1 అవర్ పట్టింది. ఓకేనా? సో, లెట్స్ డూ దట్. ఇక్కడ మనం ఈ ప్రైసింగ్ ప్రొసీజర్‌లో మనకు అన్ని కండిషన్స్ ఉంటాయి కదా! ప్రైస్, టాక్స్ అన్నీ ఉంటాయని చెప్పాం కదా! మనకి ఇక్కడ అవుట్‌బౌండ్ టాక్స్‌కి మనము ఎండబ్ల్యూఎస్టీ ఇచ్చాం. ఓకేనా? అది ఎండబ్ల్యూఎస్టీ బేసిక్‌గా. ఓకేనా? లెట్స్ సీ దట్ వేర్ ఈస్ ఓకేనా? ఇదిగో. ఓకేనా? ఎండబ్ల్యూఎస్టీ అనేది మనం ప్రైసింగ్ ప్రొసీజర్‌లో చెప్పాం. ఓకేనా? అట్ ద సేమ్ టైము మనం యూఎస్ ట్యాక్స్ కోడ్‌లో యూఎస్ ట్యాక్స్ ప్రొసీజర్‌లో కూడాను మనం ఏం చెప్పాము అని అంటే సిస్టమ్‌కి, అరే బాబు నాది యూఎస్ ట్యాక్స్ ప్రొసీజరు, నా ట్యాక్స్ ప్రొసీజర్‌లో ఉన్న అన్నిటువంటి కండిషన్స్ అన్నీ ఇవేరా బాబు అని చెప్పని మనం ఇక్కడ చెప్పాం. అక్కడ కూడా మనం ఏం చెప్పామంటే ఈ ట్యాక్స్ ప్రొసీజర్‌లో మనకి ఏమేమి కండిషన్స్ ఉంటాయి? ఏ ట్యాక్స్ మన యూఎస్ ట్యాక్స్ కోడ్ కదా! ట్యాక్స్ యూఎస్. ఓకేనా? ఈ ట్యాక్స్ యూఎస్‌లోకి వచ్చేసరికి ఇక్కడ కంట్రోల్ ఐటమ్‌లోకి వెళ్తే మనకి ట్యాక్స్ ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడ చూసావా? ఎండబ్ల్యూఎస్టీ సేల్స్ ట్యాక్స్ ఏది ఉందనుకుంటే అక్కడ అవుట్ బౌండ్ ట్యాక్స్ మనకి ఎండబ్ల్యూఎస్టీ అని వస్తుంది. ఓకేనా? ఇదే మనకి ఎన్వివి. ఓకేనా? సో నేను దీని మీదనే /o FTXP. ఓకేనా? ఈ FTXPలోకి ఇక్కడికి వచ్చి చూస్తే కంట్రీ యూఎస్ ఇచ్చారనుకో, ఈ ట్యాక్స్ కోడ్లో ఇదిగో ఎన్వివికి, ఓకేనా, ఎండబ్ల్యూఎస్టీకి మనం ఈ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసాము. ఈ ట్యాక్స్ కోడ్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఈ ట్యాక్స్ కోడ్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే మన యొక్క సేల్స్ ఆర్డర్లో యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో /VA03 what is the sales order number? Here we'll check. ఓకేనా? మన సేల్స్ ఆర్డర్ నెంబరు సోల్డ్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేరు ఏడాది లేదా? ఓకే. మనం ఎక్కడికి వెళ్ళి మన ఫ్లోలోకి వెళ్తే మన ఇక్కడ అన్ డాక్యుమెంట్ అనేది దొరికింది. అందుకు మనం సేల్స్ దాకా కూడా పోవాల్సిన అవసరం లేదు. మన బిల్లింగ్ డాక్యుమెంట్లో కూడా మన ఐడాక్ ఉంటుంది, మన ట్యాక్స్ కేటగిరీ ఉంటుంది. ఓకేనా? ఐటమ్ టెక్స్ట్ కండిషన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎండబ్ల్యూఎస్టీ చూసావా? ఓకేనా? దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనం ఇది ఏ ట్యాక్స్ కోడ్ రీడ్ అవుతుందో చెప్తుంది అనమాట. 25% ఎండబ్ల్యూఎస్. ఓకే, ఇక్కడ ఎక్కలేదు. ఈ సైడ్కి వస్తే ఏమన్నా చూపిస్తుందా? ఈ కండిషన్ రికార్డు, డిస్ప్లే కండిషన్ రికార్డు కొడితే ఎండబ్ల్యూఎస్టీకి మనకి ఇంత ట్యాక్స్ అనేది చూపిస్తుంది. మన ట్యాక్స్ కోడ్ చెప్తా. మెటీరియల్ 3081 కదా మనది. ఈ కస్టమర్కి వీడికి ఈ ఎండబ్ల్యూఎస్టీ ట్యాక్స్ కోడ్ ట్యాక్స్ కోడ్ ఇద్దాం. ఇక్కడ చూపిస్తాను. ఇది పేరు, ఐటమ్ డీటెయిల్స్, ఇది ఐటమ్ డీటెయిల్స్, ట్యాక్స్ కోడ్ అది తీసుకుంటుంది. ఓకేనా? ఇది ఆర్డర్ రీజియన్, కంట్రీ, ఈ మెటీరియల్ 3081, ఇది ప్రాఫిట్ సెంటర్, ఇది యుఎస్. ఓకే, నేను చూపిస్తాను. అది ఉంది మనకి. అది ఎందుకు రావట్లేదు? ఏముండదు ఇక్కడ, ఐటమ్ టెక్స్ట్లో కూడా ఏముండదు. ఓకేనా? ఈ కండిషన్స్లోకి ఇక్కడ మనకి ఎండబ్ల్యూఎస్టీ ఉంది సార్. ఈ ఎండబ్ల్యూఎస్టీకి మనకు పలానా ట్యాక్స్ కోడ్ తీసుకోవాలని /o VK11లోకి వెళ్ళామనుకో, ఇక్కడ VK11లోకి వెళ్ళి ఇక్కడ నేనేం చెప్తానంటే ఎండబ్ల్యూఎస్టీలో ఇదిగో కంట్రీ డిపార్చర్, కస్టమర్ మెటీరియల్ అని చేసుకోవచ్చు, కంట్రీ డెస్టినేషన్ అని చెప్పి పెట్టుకోవచ్చు. కంట్రీ వచ్చి యుఎస్ అని చెప్పాను అనుకో, కంట్రీ యుఎస్. ఇది కాదు,
/n vk11. సో ఇక్కడ నేనేం చేశానంటే నేను ఎండబ్ల్యూఎస్టీకి బదులుగా యూటీఎక్సీ చేశాను. ఓకేనా, ఇక్కడ యూటీఎక్సీ ఇచ్చేసానంటే నేను కంట్రీ, స్టేటు, కంట్రీ ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఇక్కడ యూఎస్కి రీజన్ డబ్ల్యూఏ ఇది ఇచ్చాను. ఇలా ఇస్తే ఇన్ ప్రొసీజర్ ఓకేనా, ఒక నిమిషం ఇదే ఇచ్చాను చూస్తాను. యా, ఇది ఎగ్జామ్షన్ ఇచ్చాను, అమౌంట్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసరికి ఇది ఇచ్చాను. ఇది ఇచ్చేసేసి నేను సేవ్ చేశాను. ఓకేనా, ఇది యాక్చువల్గా మనం యూటీఎక్సే కాదు ఇది డిఫైన్ చేయాల్సింది. సో అది ఎండబ్ల్యూఎస్టీకి నేను ఏం చేశానంటే నేను యూటీఎక్సే ఇండియన్ కేటగిరీలోకి వెళ్ళిపోయి యూటీఎక్సేకి నేను చేశాను. ఓకేనా, సో అది రాంగ్. ఓకేనా, మనం ఎండబ్ల్యూఎస్టీకి చేయాలి, అందువల్ల ఈ ట్యాక్స్ ఇష్యూ అనేది వస్తుంది. ఇది ఎండబ్ల్యూఎస్టీ యూటీఎక్సీకి ఎందుకు కాన్ఫిడెంట్ అవుతుందంటే మన సేల్స్ ఆర్డర్లు ఏం చెప్పామంటే ఎండబ్ల్యూఎస్టీ అని చెప్పాం. ఓకేనా, ఈ సేల్స్ ఆర్డర్లోకి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రైసింగ్ ప్రొసీజర్లో నుంచి వస్తుంది. ఓకేనా, అలాగనే మన కస్టమర్ మాస్టర్లో మనం ఒకటి డిఫైన్ చేస్తాం, మెటీరియల్ మాస్టర్లో కూడా ఒకటి డిఫైన్ చేస్తాం. ఓకేనా, ఎగ్జాంపుల్ /n MM03లోకి వెళ్తే ఇది కాదు మంది 3081 మంది. ఓకేనా, సేల్స్ R2లోకి వెళ్తే మనకి ఇక్కడ ల్యాండ్ సేల్స్ ఇక్కడ మనకి ఒక ట్యాక్స్ కేటగిరీ ఉంటుంది. ఓకే, ఐ థింక్ సేల్స్ R1లో అనుకుంటాను. యా, ఇక్కడ చూసావా, ఇక్కడ ఆడ ఎండబ్ల్యూఎస్టీ అని ఇవ్వాల్సింటే నేను యూటీఎక్సీ అని చెప్పి ఇది డిఫాల్ట్ వచ్చేసింది. ఇది ఇక్కడ ఒకటి. ఓకేనా, /n బీపీలో కూడా వెళ్తే మనం బీపీలో కూడాను మనం యూటీఎక్సీనే ఇచ్చాం. సో యూటీఎక్సీనే ఇచ్చాం మనం. అది అకౌంట్ అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, బిల్లింగ్, దీంట్లోనే కింద ఉంటుంది. ఇక్కడ యూటీఎక్సీ అని వచ్చేసా ఇది ఇచ్చాం. ఇది యాక్చువల్గా మనము ఎండబ్ల్యూఎస్టీని అన్ని ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను చూడండి మీకు. ఈ మిస్టేక్ మనం ఎక్కడ చేసాము అని అంటే I have many more. Okay, this is the last one. Okay, define ట్యాక్స్ డిటర్మినేషన్ రూల్స్ అని చెప్పి మనం ఒకటి పెట్టాము. అక్కడ ఏం చేస్తాము అని అంటే మనం అక్కడ ఇచ్చాము. అది లెట్ మీ చేంజ్ ద సెట్టింగ్. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఇన్ మాస్టర్ డేటా, దిస్ ఈజ్ నాట్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, this is under the sales and distribution. Where is sales and distribution? Sales and distribution is here, and basic functions, taxes, define tax determination rules. ఇక్కడ మన కంట్రీకి నేనేమి ఇచ్చానంటే యుఎస్కి ఇది ఇచ్చాను. అది కాదు ఇవ్వాల్సింది, మనం ఎండబ్ల్యూఎస్టీ ఇవ్వాలి. ఇక్కడి నుంచి అది అక్కడికి వస్తుంది. ఓకేనా, ఇది నేను చేసిన మిస్టేక్ కాన్ఫిగరేషన్లో. ఓకేనా, దిస్ ఈజ్ వన్ మిస్టేక్. ఓకేనా, ఐ కుడ్ హ్యావ్ డన్ అనదర్ మిస్టేక్ ప్రాబబ్లీ. కండిషన్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా నేను అలా ఇచ్చి ఉంటాను. ఓకే, వీ విల్ క్రియేట్ కండిషన్ రికార్డ్స్. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే మనకు అక్కడ ట్యాక్స్ ఇప్పుడు మనం ఇప్పుడు దాకా వెండర్ని క్రియేట్ చేసినా, మెటీరియల్ క్రియేట్ చేసినా మనకి ఏమైందంటే మనకి అది బై డిఫాల్ట్గా వస్తుంది. ఏమొస్తుంది అంటే ఎగ్జాంపుల్ బీపీ క్రియేట్ చేస్తాను, నేను కొత్త బీపీని క్రియేట్ చేయాలి. రెల్స్ లేకపోతే ఎగ్జిస్టింగ్ దానికి మారిద్ది అంటే మారదు, ఎందుకంటే నేను ఇక్కడ మార్చాను అక్కడ మారిద్ది అంటే మారదు. ఓకేనా, నాకు తెలిసినంత మారింది, పర్ఫెక్ట్. ఓకే, సో లెట్ మీ పుట్ ఇట్ యాజ్ 0. ఓకే, let me put it as 0. Okay, in the same way, if it gets changed in that middle master also, that should be great. /n MN02 81 sales are 1. I don't want to change anything. If it gets changed here, that should be fantastic. Perfect. Okay,
So this got changed. So now I don't want to do anything. Now VFX, okay, before that VK11, ETXT కాదు MWST. Yeah, I can put customer and material. Material is this, tax code is this, make an entry, mandatory field, customer. Where is the customer? Oh, here. Okay, what was our customer number? Okay, slash OPP. Control A, Control C. Okay, so I gave this condition record. Okay, customer material level లో నేను కండిషన్ రికార్డ్ అనేదాన్ని నేను క్రియేట్ చేశాను. ఓకే, సో now if I give execute, it will show me. Okay, so this is my tax code. Okay, for this material, for this customer, this is what my tax code is. Okay, నేను ఇక్కడ సిస్టమ్ చెప్పేశాను. Now let me go to VFX3 slash and VFX3. So this one and this one, I want to see all the executed ones. So now click on release. Okay, let me see what is the error message that I'm. Okay, tax code invalid, that's what it says, sir. Okay, it might have used the other record, so let me create VA01 from the beginning. Okay, so OR1, I'm just creating the order, no need to rush. So today just pay attention. So I'm just creating a sales order for my party, this guy, and ship to party also this guy. And if you have a purchase order against which you are doing, you can enter the purchase order number. Since here it's a make to stock, I am not using anything, so that's what I'm giving. And payment terms I'm giving here. And then item, okay, how many materials I'm selling? Only one material. What is the quantity? 10 quantity that I'm sending. That's all the details that I'm giving. So, and I can also check if there are any incomplete ones that I need to fill. So incomplete log, if you check here, it will ask net quantity. Okay, so net value and net quantity. Okay, value and net quantity, if you select both of them and try to complete, it will ask you one by one. Okay, so here that PR00 we have to give, right? So we give that and we tell the system that this is 2400. So 200 sales material, right? 200 material price, 200 into 10, 2000. So now I'm selling it for 2400. So 400 I'm making profit. Okay, so this is done. Okay, next it will ask me to enter net weight. So I'm giving net weight as same. So now you can go back and then save. It will directly save, ask you to save. Okay, 323, we created our sales entry 232. Okay, now VL01N slash N VL01N. So our shipping point is this, and this is what our sales order we give here, and then click on enter. So the moment you click on enter, you will have to pick the quantity, pick up quantity. What is your storage location from this storage location? How much you are picking? 10 quantity you are picking it up. Okay, and then if you just save it, it will just create a delivery note, and if you click post goods issue, it will create delivery note as well as the accounting entry as well. So till now you have been seeing that, right? Let me do it in this way. So if you see here, it created a delivery note as 8234, so 234, yes, and material document 162. Okay, so this one is done. Now if I go to the slash NVF01, and this is the delivery note just created, and this is what my billing type F2. So
since I created everything, I hope this time it creates everything. Let me see if it creates everything. So yeah, document has been saved. So if you go to the display of the billing document 9327, it will show you what is my accounting document. Okay, I will show you. Now it has posted. Perfect. So now this will post my customer account is debit credited to my revenue account. Okay, this is my customer account is what debited and credited to my revenue account. Where is it from taking? It is taking from VKOA transaction. I'll show you from where this is taking. So slash o VKOA. Sorry, VKOA. There is a table for this, so we can check it there. Sales arc. No, I will go with this customer account, middle account, group and account with key. Um, so this one, okay, this is the GL account that we have given. Okay, so this is the GL account that we have given, and then this is what it is picked up here. Okay, so now I want to show you what are all the accounting entries that is posted. Okay, at the time of goods PGI, post goods issue, there is an accounting entry, right? So now if I go here and if I click on this flow, it will tell me, okay, it will tell me that what is my sales order. This is my sales order, this is my outbound delivery. Okay, I want to see my outbound delivery. Okay, so this is what my outbound delivery is. Okay, so if I want to see my goods movement data here, no, pickup is this, and I think this is just this thing. 164 is posted, right? That 164 material document I want to show you. That is cost of goods sold, which is my, I think I have created, um, the description is different, but I created the cost of goods sold account debit to inventory finished goods account. The cost of goods sold account from where it is taking, inventory finished goods account from where it is taking, I'll show you. But before that, I want to show you uh, what is the accounting entry that it posted. Okay, let me go back and see. This is invoice, right? Uh, this is invoice and this is my journal entry. So now I want to go to, where do you want to go? Okay, let me do one thing. Slash o mi0 slash o mi0 migo. I want to see the goods, not the goods display of my material document 164. 164. What was that? 164 or what was the number? Do you remember? Material document. 164 or 163? Check to 162. Huh? 62. 62. Yeah. Yes, perfect. Document info and FI document. This is what the document that it gets posted. So this is what my inventory finished goods account is created. My RM consumption account is debited. So from where is, I mean, I have assigned different one. I can assign it correctly now. So this one is taking from VK. It was before one was from VKOA, right? This one is taking from OBYC. So OBYC GBB VAX. GBB VAX. GBB 15. So VAX, okay, 701. Okay, this is what it is taking. Now, what I will do is I will create
another GL account slash OFS00. I will show you now how that gets picked up. Okay, so 702 and with 701, sorry, 1501. Okay, so cost of goods sold, COGS, cost of goods sold. GS, COGS, COGS account. Okay, now I will change this here in OBYC transaction for the FERT. Okay, this is a finished goods, right? So I'm saving it. Okay, I am saving it. So now next time, the next cycle, when I create my material document, so that will show me that will contain, I mean that will take the GL account, this one. Okay, so that's one thing I wanted to show you. And then what I wanted to show you is, okay, for now let me show you this one. Okay, GBB VAX. Okay, so it will take GBB VAX, right? Let me run another cycle now here. Okay, so I will close this. I wanna close this too. Okay, yeah. Slash NVA01. I'm creating another sales order. Okay, another sales order for the same vendor, so same customer, with something else. And terms of payment and goods is this, material is this, and the quantity is same 10. And then I will go to the item overview. Okay, so where I will give my shipment, not shipment, ordering item details. So what is, where is my this thing? If I double click on this, it will take me here. Okay, so it is what it is. So this is where I come, and I can give my net quantity. Net quantity, is it in the sales B? No. Shipping, should be shipping, yes. Under the shipping you have the your net quantity, and then under the condition where we give the our price, this price. Okay, PR00, and I am gonna sell it this time to 3000. Okay, so same material for $3000 I'm gonna post it, I mean I'm gonna sell it. Now if you check incomplete document, there won't be anything because I have given everything. See, everything is, document is complete. So now say 324. Okay, 324. Now slash n VL01N. Okay, 324. Just see here, I'm just creating a delivery document. For that, what I will do is I'll pick up the quantity from this storage location and this quantity here, and then I say everything is okay. Then I will do the post goods issue. Okay, so this tells me that it delivered this post goods 163. Okay, let me go here, and from here I can see that I don't know where I can, like, let me investigate the screen. This is loading, this is shipment, this is status overview. A is done, goods movement data, this is what it is. It says that it is done. It is not here. Okay, other delivery, no, this is goods flow, display. Okay, so it is not showing me from here. It should show generally the delivery note. I will, yeah, here, from here. Okay, goods issue delivery 163 document. If I click on display document,
it will go to the Migu transaction where I was directly going here, and it will, if you click on the FI documents, it will show me this accounting document. So now if you see here, this is what it is taken. Okay, so cost of goods sold account, which I have given over here for this valuation class. So from where this valuation class is coming? This valuation is coming from the material master data. In the material master data, we told the system, hey, this material is belongs to this valuation class. So that's where from it is coming from. And then inventory finished goods also, from where is it coming? So this is from the BSX. Okay, so that is BSX for the finished goods, A, B, C, D, B, S, X. Okay, so this one. So the inventory, and this is what it is. No, 1501 9202. Okay, 130. This one. Okay, so this is where this finished goods account is coming. So from how system knows that which one it has to take? It has to take the inventory account from there and the COGS account from there. How does it know? That's what the movement type determines. If you see here, okay, not here. If I go back here, there is a movement type for every transaction. Um, 601 goods issued or delivered. Okay, from where is it going and what is it going? What would be the debit? What would be the credit? So if it is debit, from where it has to take the GL account? Okay, this material master. In this material master, we have the this one profit center for the org postings, and then if I go to the accounting data one, um, I have this stock, right? Yeah, this one. So this is what my valuation class is. So for this material master data, this is what the valuation class is assigned. So for this valuation class, in this company code, the company code is from the sales order. Okay, so from that sales org is related to company code, and for that company code, what is the chart of account is defined, and if there is any GL account for that transaction types. Okay, for the BSX, GBB. Okay, for all those transactions, if there are any GL account, that will take and make the postings. అర్థమైందా? ఎలాగ జిఎల్ ఎలా పోస్ట్ అయితే అనేది ఎవరికన్నా క్వశ్చన్ ఉందా, డౌట్ ఉందా ఇక్కడ? హలో హలో, ఎవరన్నా వినిపిస్తుంది ఎవరికన్నా? వినపడుతుంది సార్. ఓకే, సో ఇప్పుడు ఇది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కాదు ఇది. ఓకేనా, ఎందుకంటే ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం అక్కడ 3000 ఇస్తే 2000 ఎందుకు పడింది ఇక్కడ? మీకు డౌట్ రాదా? మనం అక్కడ 3000 కదా ఇచ్చింది. మనము సేల్స్ ఆర్డర్ లెవెల్లో 3000 కదా ఇచ్చాము. ఓకేనా, సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళారనుకో మీరు ఇక్కడ మనం ఎంత ఇచ్చాము? కండిషన్స్లోకి వెళ్తే డబుల్ క్లిక్, కండిషన్స్, మనం ఇక్కడ 3000 ఇచ్చాం కదా, అక్కడ 2000 ఎందుకు పోస్ట్ అయింది? ఎలా పోస్ట్ అయింది? ఎవరికైనా ఐడియా ఉందా? దట్ విల్ బి మల్టిప్లైడ్ బై యువర్ మెటీరియల్ మాస్టర్ price into order quantity. What is my material master price? My material master price is 200. That's what I said, right? The fixed price. So the fixed price of this one, I told to the system, I think that is, yeah, here. The standard price is 200. So this 200, and what is the quantity that I have given in sales order level? 10. 10 into 200 is 2000. At this level, this just post the 2000. Okay, what will it post at the time of invoice? It will post 3000. Okay, so let's do one thing. Let's create the billing document as well. /npf01. ఇక్కడికి వచ్చి మనం ఇది ఇచ్చేసేసి మన బిల్లింగ్ టైప్ F2 చూస్ చేసుకున్నాము అంటే
Okay, choose and then save. Okay, document is been posted. So display, go inside and accounting document 1. You see here it posted 3000. Okay, I think we have given a one article is equal to 3000, so that's why it is posted 30,000. How much did you put? 3000, right? 3000 each article, it is considered as 3000 and it multiplied. I think when we are giving the sales order level, the quantity we have given one piece of finishing goods is 3000, that's why it is taken 30,000. Okay, so now how system knows this is the revenue GL account, right? This is the cost of goods sold account. This is what actually cost of goods sold account. The cost of goods sold minus cost of goods manufacturing is equal to what? Profit. ఓకే, అది ఓకేనా బాబు, అర్థమైందా? ఇది యాక్చువల్గా సిఓ జిఎస్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఆర్ రెవెన్యూ అకౌంట్. వీ జనరల్లీ కాల్ ఇట్ యాజ్ రెవెన్యూ అకౌంట్ అంటాం మనం. ఓకేనా, దాన్ని ఏమంటాం అంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఓకేనా, సో మనం అక్కడ డెలివరీ చేసినప్పుడు మనం యాక్చువల్ కాస్ట్ ఎంత పడుతుంది అక్కడ డెలివరీ చేస్తాము. అది ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, మనకు మాత్రం అకౌంటింగ్లో మాత్రమే ఉంటుంది అది. ఓకేనా, డెలివరీ కాస్ట్ మనకు అంత అయింది, బిల్లింగ్ మనం ఇంత చేసాము. సో డెలివరీ కాస్ట్ మైనస్ బిల్లింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఓకేనా, సో ఇది ఇలాగా ఫుల్ సైకిల్ మనం రన్ చేస్తాం. ఓకేనా, సో ఇది రన్ చేస్తే ఏమైందంటే ఆర్వి డాక్యుమెంట్ టైప్ అనేది పోస్ట్ అయింది. ఇప్పుడు వెళ్ళి మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను చూడండి. స్లాష్లో SC16N టేబుల్ లెవెల్లోకి వెళ్ళేసేసి ఓకే బీకేపిఎఫ్లోకి వెళ్ళేసేసి నేను డాక్యుమెంట్ టైప్ ఓన్లీ ఆర్వి ఇస్తాను. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చూడండి 90. ఓకేనా, ఎంతమంది క్రియేట్ చేశాడంటే ఓన్లీ 90 డాక్యుమెంట్స్లో పోస్ట్ అయినాయి. అందులో మన 2 ఇగో ఈడొకడు చేసున్నాడు. ఓకేనా, ఎవడెవడు ఏ కంపెనీలో ఎన్ని డాక్యుమెంట్లు పోస్ట్ అయినా చూడొచ్చు మనం. ఓకేనా, దట్ ఇస్ వాట్ ఇస్ ఏటీ కోడ్ ఎలా చేశారు, VF11 VK11 అన్ని ఎలా. ఓకేనా, చూసుకోవచ్చు. అది నేను మొన్న చూసినప్పుడు నాకు ఎందుకో 10 అని గుర్తునింది, అందుకని నేను ఈరోజు చూపిస్తాను మీకు, అద్భుతం చూపిస్తాను అందుకే. ఓకేనా, ఈరోజు చూస్తే 90 ఉన్నాయిలే. అంటే ఈ సిస్టంలో ఎవడు SD ప్రాక్టీస్ చేయలేదని నా ఉద్దేశం. ఓకేనా, క్లియరా? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? శ్రీజ, నిరోష, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? లేవా? ఓకే, సో నేను ఇప్పుడు ఒకటి మాన్యువల్గా ఒక ఇష్యూని క్రియేట్ చేసి దాన్ని నేను మీకు ఎలాగా సాల్వ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో దాన్ని ఏంటంటే /NBP. ఓకేనా, మన వెండర్ ఎవడు? ఓకేనా, మన వెండర్ వచ్చేసేసేసి వీడు. ఓకేనా, వీడు నేనేం చెప్పాను, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ మాస్టర్ డేటా 01 అని ఇచ్చాం. ఈ కస్టమర్ మాస్టర్ డేటా VKOAలో మనం రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ చేసినప్పుడు అక్కడ ఇస్తాం. ఓకేనా, అక్కడ ఇస్తాం. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మన డొమెస్టిక్ వెండర్ నుంచి ఫారిన్ వెండర్ కింద మారుస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏమైందంటే నేను బిల్లింగ్ని క్రియేట్ చేసేటప్పుడు నాకు అక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, లెట్ మీ షో యూ దట్ సినారియో యాజ్ వెల్. ఓకేనా, జనరల్లో అదొకటే వస్తుంది /NVA01. ఓకేనా, నేను ఈ గాడికి వచ్చేసేసి జనరల్గా ఒక కొత్త వెండర్ని క్రియేట్ చేశారు, కొత్త కస్టమర్ క్రియేట్ చేశారు అనుకో, ఆడికి ఏం చేస్తారంటే ఆడికి ఏదో కొత్త ఇచ్చి క్రియేట్ చేస్తారు, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తారు. వాళ్ళ రెవెన్యూ వాళ్ళ యొక్క ఇది ఇస్తారు, ఏంటిదంటే వాళ్ళు అనుకున్నటువంటి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ వాళ్ళు ఏ అకౌంట్ గ్రూప్ అక్కడ చూసుకుంటారు, కస్టమర్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్. ఆ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్కి
ఓకేనా, నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఇది 1 అకౌంట్కి అనుకుంటుంది ఇది. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ 10 అని పెడతాను. ఓకేనా, అప్పుడు 3000 వస్తుంది కరెక్ట్గా. ఇందాక నేను 1 అని పెట్టాను అనుకో 30,000కి వెళ్ళిపోద్ది. ఓకేనా, సో సేవ్. ఇక్కడ మనకి ఏం ఎర్రర్ రాకూడదు. ఓకేనా, 325/n VL01N VL01N ఇక్కడ కూడా మనకి ఏ ఎర్రర్ రాకూడదు. ఓకేనా, ఇక బ్రో ఇక్కడ ఒకసారి డెలివరీ నోట్ సపరేట్, పీజే సపరేట్ ఒకసారి చూడు. ఓకేనా, సో ఇంకో ఫస్ట్ నేను సేవ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు డెలివరీ నోట్ నెంబర్ లేదు కదా, నేను జస్ట్ సేవ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఓన్లీ డెలివరీ నోట్ మాత్రమే ఇక్కడ ఏం చూసుకో. ఇక్కడ డెలివరీ నోట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని వచ్చింది. ఓకేనా, ఇది డెలివరీ పీజే జరగలేదు. ఓకేనా, చేంజ్లోకి వెళ్తాను, VL02N వెళ్తాను, ఆ డెలివరీ నోట్ని తీసుకుంటాను, ఎంటర్ కొడతాను. అక్కడ ఎంటర్ లోపలికి వెళ్ళడం చేయొచ్చు, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కొడితే పోస్ట్ గుడ్స్ ఇష్యూ అని పీజే అని కొడితే ఓకేనా, see here. ఓకేనా, this one now saved material document 164 is created. ఓకేనా, సో if I go to document flow, ఓకేనా, నా ఇక్కడ డెలివరీ నోట్ నాకు ఇది అకౌంటింగ్ ఎంట్రీ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, ఇక్కడ ఏం మనకి ఇష్యూ ఏమి ఉండదు. ఓకేనా, ఇక్కడ కూడా ఏం ఇష్యూ ఉండకూడదు. ఓకేనా, అకౌంటింగ్ డాక్యుమెంట్ లోపలికి వెళ్తే ఏంటి కూడా నువ్వు చూసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే 2000 ఉంటుంది దీనికి, ఎందుకంటే అది మెటీరియల్ మాస్టర్ నుంచి రిలీజ్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి VF01/n VF01. ఇక్కడ ఏమైందంటే బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ అయింది కానీ అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవ్వదు. ఓకేనా, ఓకేనా, సేవ్. ఇప్పుడు చూడేమనిద్దాం, డాక్యుమెంట్ హ్యాస్ బీన్ సేవ్డ్. ఓకేనా, ఇప్పుడు వెళ్ళేసేసి నువ్వు డిస్ప్లేలోకి వెళ్తే, ఇక్కడ లోపలికి వెళ్తే అకౌంటింగ్లోకి వెళ్తే అకౌంటింగ్లో లేదురా బాబు అని చెప్పదు. మరి క్రియేట్ అయింది ఎలా తీసుకుంటుంది? డొమెస్టిక్ అని చెప్పాం కదా మనం, ఆ రెవెన్యూ జిఎల్ అకౌంట్లో మనం 01 క్రియేట్ చేయలేదు కదా, 02కే క్రియేట్ చేసింది. అరే ఆజాము, ఒక్క నిమిషం ఉంటాం. 5 టేబుల్స్ ఉంటాయి, అవి ఒకసారి చూద్దాం. ఐదు టేబుల్స్ ఉంటాయి, చూద్దాం. 001 కాదు, 2 3 4 5. ఓకే రా బాబు, ద టేబుల్ నేమ్ చెప్పు. కాఫీ 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 ఎగ్జాంపుల్ V001 C001 V001. ఓకేనా, ఒకసారి దీంట్లోకి వెళ్దామనండి. ఇది మనం ఏం చేసాము, మనం మార్చాం కదా ఇక్కడ ఈ పార్ట్నర్ని ఫారిన్ వెండర్స్ అని చెప్పి ఇచ్చాం. ఓకేనా, ఈ ఫారిన్ వెండర్ గాడికి కాంబినేషన్లో నాకు అది ఉండాలి. ఏముండాలి, SC16N V001 కాదు, అది కాదు. టేబుల్ PKU రే, ఆ టేబుల్ నేమ్స్ ఏంటిరా వరుసగా మర్చిపోయాను నేను. C001 to C005. ఓకే, C001. ఓకేనా, మన సేల్స్ ఆర్గు 1501. 1501లోకి వెళ్తే ఎంట్రీ మనకు ఒక ఎంట్రీ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనం ఏం చెప్పాము, మనం 1కనే చెప్పాం, కస్టమర్ అకౌంట్ గ్రూప్ 1కనే చెప్పాం. అది 2 ఎందుకు తీసుకుంటారా, తీసుకోకూడదు కదా, ఎర్రర్ రావాలి కదా, అది ఎలా తీసుకుంటారు అది. ఓకేనా, సరే 2లోకి వెళ్దాం.
ఓకేనా. మనం 2లో కూడా అసైన్ చేసాం. ఓకేనా. 2లో కూడా వెళ్ళి సేల్స్ ఆర్గ్ ఇద్దాం మనం. 2లో లేదు, C002లో లేదు. ఓకేనా. సేల్స్ ఆర్గ్ C003 3లో మనం చేసామా సేల్స్ ఆర్గ్. ఓకే ఉంది. ఇక్కడ కూడా అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మిడిల్ మాస్టర్ 3కి ఉంది. ఓకేనా. ఒక 2కి లేదు, అంటే వెంట కస్టమర్ మాస్టర్కి లేదు. ఓకేనా. C004లోకి వెళ్దాం. 4లోకి వెళ్ళేసి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇద్దాం రా, ఇదంతా కాదా. ఓకేనా. 1500 ఎవ్రీ టైము అది సేల్స్ ఆర్గ్ ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇద్దాం. ఓకేనా. ఇక్కడ మన సేల్స్ ఆర్గ్ మన చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఈ జిఎల్ అకౌంటే ఉంది. ఓకేనా. ఓకే. అప్పుడు ఏం చేస్తుందంటే కస్టమర్ అకౌంట్ గ్రూప్ డిలీట్ చేయకుండా ఇది చేస్తుంది. C004 ఇది డిలీట్ చేద్దామంటారా. ఇది డిలీట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సేల్స్ ఆర్గ్ చార్ట్ ఆఫ్ అకౌంట్లో ఉంటే జిఎల్ అకౌంట్ తీసేసుకుంటుంది. ఆ కస్టమర్ అకౌంట్ అనేది రీడ్ చేయట్లేదు. ఓకేనా. మనం C005లో కూడా ఇచ్చాము. ఒక్క నిమిషం ఈ 5లో కూడా వెళ్ళి చూద్దాము. చార్ట్ ఆఫ్ అకౌంట్ 1500. ఓకే. C005లో లేదు. C006లో చార్ట్ ఆఫ్ అకౌంట్ నంబర్ ఆఫ్ ఎంట్రీస్ లేదు. 7లో 7 సారీ నో ఎంట్రీస్. 8 నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ 12 ఉన్నాయి. అంటే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇద్దాము. మనది ఒకటి ఉంటుంది, ఒకటి లేదు. ఓకే ఫైన్. 9 ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్. 24 చార్ట్ ఆఫ్ అకౌంట్ 1500 నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ మనది లేదు. దీంట్లో 10 ఉందా లేదులే. ఓకే. మనం C004లో కదా మనకు ఉంది ఎంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇది నెంబర్ ఆఫ్ ఎంట్రీస్, ఇది మనకు ఉంది ఒక ఎంట్రీ. ఈ ఎంట్రీని డిలీట్ చేసేస్తాం చూడు. ఓకేనా. ఒక పని చేపిస్తాను మీకు, డీబగ్గింగ్ కూడా నేర్పిస్తాను. C11 C004 డిస్ప్లే టేబుల్. నేనేం చేస్తాను అంటే కాన్ఫిగరేషన్ లెవెల్లో కాకుండా టేబుల్ లెవెల్లోనే తీసేస్తాను చూడు. ఓకే. 1501 నెంబర్ ఆఫ్ ఇట్ సరే ఇల్లు 30. ఓకేనా. సో నేను ఇక్కడ నుంచి టేబుల్ లెవెల్ నుంచి డిలీట్ చేసేస్తాను చూడు. ఇక్కడ చూసా 3500 అనేది, నేను దీన్ని డిలీట్ చేస్తాను చూడు. delete entry, deleted, database record deleted. Okay, so now refresh it, it will gone away. Okay, gone away, వెళ్ళిపోయింది. ఓకేనా. కాన్ఫిగరేషన్ డిలీట్, కాన్ఫిగరేషన్ లెవెల్ అవ్వకుండా నేను ఎక్కడి నుంచి డిలీట్ చేశాను. లెట్ మీ రిపీట్ ది సైకిల్ అండ్ వీ షుడ్ గెట్ దట్ ఎర్రర్. రే ఓకేనా. ఇక్కడ 2 ఇచ్చాం కదా మనం. సో ఈ 2కి మనకు రెవెన్యూ జిఎల్ అకౌంట్ లేదు కదా. సో ఇట్ విల్ గివ్ ఎన్ ఎర్రర్ మెసేజ్. ఇట్ షుడ్ గివ్ ఎన్ ఎర్రర్ మెసేజ్ వైల్ క్రియేటింగ్ ది బిల్లింగ్ డాక్యుమెంట్. ఓకేనా. అది నా ఎక్స్పెక్టేషన్. /NVA01 don't make noise and don't disturb. Go.
326/1 VL01 picking storage location, picking quantity, PJ. So document save 165 is created /n VF01. Okay, 327 save. See ఇక్కడ ఓకేనా డాక్యుమెంట్ 900240 సేవ్డ్ ఎర్రర్ ఇన్ అకౌంట్ దగ్గర డాక్యుమెంట్ అకౌంట్ డిటర్మినేషన్ ఓకేనా సో నేను చేసి దీన్ని డిస్ప్లే చేస్తే ఓకేనా ఈ డిస్ప్లే చేస్తే ఇక్కడ అకౌంటింగ్ అని కొడితే నో అకౌంటింగ్ డాక్యుమెంట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది ఓకేనా సో ఇది 240 అనేది నా బిల్లింగ్ డాక్యుమెంట్ దీన్ని VFX3 ని చూసుకో /o VFX3 I will give the SD document number here. I'm not even giving the payer number or customer number. So I got my this one, and now if I click and release it, it will tell me what is the accounting entry. Okay, so it tells error in account determination. Okay, it explains me. So E schedule line item 51 VF and this one is the error message. Okay. So now if you Google it, it will tell you what is the account determination. This is account determination error. ఓకే సి VKYలో ఇదిగో ఈ కాంబినేషన్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్ సేల్స్ ఆర్గ్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫస్ట్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ మిడిల్ మాస్టర్ అకౌంటింగ్ కి ఈఆర్ఎల్ అనేది లేదు వెళ్ళి ఇదిగో VF03లోకి చూసుకొని బిల్లింగ్ డాక్యుమెంట్ రెవెన్యూ అకౌంట్ లేదని చెప్పని చెప్తుంది ఓకేనా ఇక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు మనం ఏ కాంబినేషన్ లో క్లిక్ అవుతుంది ఓకేనా /and VF03 /and VF03 ఓకేనా మనం ఇక్కడికి వెళ్ళేసేసి ఎవరు చెప్పంటే ఇక్కడ చూసా ఎన్విరాన్మెంట్ అకౌంటింగ్ అనాలిసిస్ రెవెన్యూ అకౌంట్స్ అని కొడితే మనకి ఇక్కడ చూపిస్తుంది అరే బాబు నాకు ఏ కాంబినేషన్లో నేను ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను PR00లోకి ఇది కోఫీ ఓకేనా సో నో GL అకౌంట్ ఈ కాంబినేషన్లో ఓకేనా ఐటమ్ కేటగిరీలో లేదు ఓకేనా కస్టమర్ మెటీరియల్ ఈ కేటగిరీలో కూడా లేదు ఓకేనా ఇదేంటిది కస్టమర్ అకౌంట్ గ్రూప్ మెటీరియల్ అకౌంట్ గ్రూప్ అకౌంట్ ఎక్కి ఇది కస్టమర్ అకౌంట్ ఎక్కి ఇది ఓకేనా ఇది సేల్స్ ఆర్గ్ ఐటమ్ కేటగిరీ లేదు మనకి ఈ కేటగిరీలో ఇది ఈ కాంబినేషన్లో మనం మెయింటైన్ చేస్తే ఎనఫ్ ఓకేనా సో మనం ఇప్పుడు వెళ్ళేసేసి నేను ఇప్పుడు మెయింటైన్ చేస్తాను చూడు ఈ కాంబినేషన్లో మనం మెయింటైన్ చేద్దాము /o ఎన్ని సెక్షన్ ఓపెన్ చేసుకుంటాం ఐ థింక్ ఐ హావ్ ఓపెన్ ఓపెన్ ఉంది నేనేం చేస్తాను అంటే ఇది కస్టమర్ అకౌంట్ గ్రూప్ మెటీరియల్ అకౌంట్ గ్రూప్ అకౌంటింగ్కి ఓకేనా సో దీంట్లో మనకి 01 ఉంది కదా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కాపీ ఇక్కడ 02 చేస్తాను చూడండి అంటే కస్టమర్ అకౌంట్ గ్రూప్ 02 చేస్తాను ఫారిన్ వెండర్స్ చేసి నేను అక్కడ రిలీజ్ చేయగానే అయిపోద్ది ఫారిన్ రెవెన్యూస్ ఓకే ఎంటర్ సేవ్ ఓకేనా ఇదిగో నా ఎంట్రీ ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఓకేనా ఇది క్రియేట్ అయిపోయింది కదా ఇప్పుడు సో ఇప్పుడు నాకు ఎంట్రీ ఉంది కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఇక్కడ నుంచి ఉండకూడదు ఇక్కడ బయటకు వెళ్ళిపోవాలి ఎందుకంటే బ్లాక్ అని వస్తుంది ఇది వచ్చేసి నా బిల్లింగ్ డాక్యుమెంట్ ఇది కూడా నేను ఆన్లో ఉండకూడదు దీన్ని ఎక్కడి నుంచి చేసుకోవచ్చు అంటే VFX3 నుంచి చేసుకోవచ్చు ఓకే /and VFX3 ఓకేనా అక్కడ ఏం చేస్తానంటే నేను సేమ్ ఇందాకలాగే బిల్లింగ్ డాక్యుమెంట్ ఇస్తాను ఎగ్జిక్యూట్ చేస్తాను ఇప్పుడు నేను అలా ఫిక్స్ చేశాను కాబట్టి ఎర్రర్ ఇప్పుడు దాకా ఇక్కడ ఎర్రర్ చేస్తే ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా ఇప్పుడు రిలీజ్ చేయగా అది అకౌంటింగ్ డాక్యుమెంట్ పోస్ట్ అవ్వాలి ఓకే స్టిల్ ఎర్రర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ అకౌంట్ డిటర్మినేషన్ మనం చేసాం కదా రాజా ఇది ఏంటిది చార్ట్ ఆఫ్ అకౌంట్ కోఫీ
చార్ట్ ఆఫ్ అకౌంట్ సేల్స్ ఆర్గ్ ఇది ఓకే. అదే వాడు ఈ రేంజ్లో కాకుండా ఇంకొక రేంజ్లోకి వస్తున్నాడా? ఇదే కదా ఇది 1 2 3 4 5 కస్టమర్ అకౌంట్ గ్రూప్ కీలో మనకు అవసరం లేదు అది. ఎందుకంటే నేను ఆ లెవెల్లో ఇచ్చాను కానీ నాకు అది అవసరం లేదు. నేను ఇక్కడ కూడా మెయింటైన్ చేశాను నేను. లెట్ మీ సీ హియర్ చార్ట్ ఆఫ్ అకౌంట్ 1500 సేల్స్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఇక్కడ నేను మెయింటైన్ చేయ ఇక్కడ అవసరం లేదు కదా. నేను అక్కడ ఎందుకు మెయింటైన్ చేయాలి? నేను నాకు ఒక దగ్గర ఇస్తే అన్నిటికీ అవసరం లేదు కదా. అన్నిటికీ నాకు డిటర్మినేషన్ అయింది కదా. కాఫీ కదా నేను ఇచ్చింది ఇక్కడ 02 ఇచ్చాను. ఇక్కడ నేను మెయింటైన్ చేశాను నా ఫస్ట్ కేటగిరీలో. ఓకే, ఇక్కడికి వచ్చేసి నేను నా కాఫీ 1500 సేల్స్ ఆర్గ్ డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ గ్రూపు ఈఆర్ఎల్ నన్ను ఇచ్చాను. నేను ఇచ్చేసేసి VFX3లోకి వెళ్తే అది నాకు ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఎర్రర్ రాకూడదు కదా. సో నేను అకౌంటింగ్లో చూద్దాం. VF02 సో రిలీజ్ ఇట్ ఫర్ అకౌంటింగ్. ఎర్రర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది? రాకూడదు కదా. ఓకే, why is it not taking from here? I'll investigate that. ఓకే, బట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను. చూడండి, న్యూ ఎంట్రీ అప్లికేషన్ ఏరియా V KOFI 1500 1501 02 ERL 300 500. ఓకే, సేవ్. అది అక్కడి నుంచి ఒక దగ్గర ఇస్తే చాలు, అది డిటర్మినేషన్ అవ్వాలి. అది అక్కడి నుంచి అవ్వట్లేదు అని అంటే there is something with the pricing procedure and condition types that are not correctly mapped. Now let me release it. ఏ కాంబినేషన్ తీసుకుందో చూసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. ఓకేనా? యా, now it has been saved. ఓకేనా? Now it has been saved. Now this accounting document will display you the accounting entry. ఓకే, అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్లోకి వెళ్తే నీకు అకౌంటింగ్ ఎంట్రీ అనేది చూపిస్తుంది. ఓకేనా? 3000. ఓకేనా? యూ కెన్ హ్యావ్ సపరేట్ జిఎల్ అకౌంట్ ఆల్సో. ఓకేనా? అంటే కాంబినేషన్ డొమెస్టిక్ రెవెన్యూస్ ఒక జిఎల్ అకౌంట్కి, ఫారిన్ రెవెన్యూస్ ఇంకో జిఎల్ అకౌంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వాట్ ఐ విల్ డూ ఇస్ 501 నేను 501 ఇక్కడ ఇది లేదని చెప్పింది. నేను ఏం చేస్తాను అంటే అక్కడ క్రియేట్ చేసి లాస్ట్ ఇంకో 5 minutes ఉంది /4 FS00 300 500 it's already exist 501 300 500 1501 revenue save. సేవ్. ఓకేనా? ఇప్పుడు చూడు, 01కి అయితే అది తీసుకుంటుంది, 02కి అయితే ఇది తీసుకోవాలి. చేంజ్ చేశాను. ఓకేనా? సో ఇది ఇక్కడి నుంచి తీసుకుంటుంది. నీకు ఈజీగా అర్థమైంది. /NVA01. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. I want to show you the this thing. Okay, save. I am not even assigning this GL account. Okay, data has been saved. అది అకౌంటింగ్ ఎర్రర్లో మళ్ళీ రావాలా? నేను ఈసారి VFX3 నుంచి రిలీజ్ చేసి నీకు చూపిస్తాను. ఓకేనా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. ఓకే, షిప్పింగ్ కండిషన్
So what I will do is I will make it as 4,000 for 10 quantity. For why? Okay, ఇది header సరే ఒక నిమిషం సరే నేను రాంగ్ ఏదో క్రియేట్ చేశాను. ఇది పేమెంట్ టర్మ్స్ quantity. Okay, here. Okay, and if I go to the shipping, I'll have to provide net quantity and the conditions. I will go to the conditions PR00 4,000 for 10 quantity. It should allow. Okay, I was trying to give it a header level. That's fine. Okay, 327 is created /n VL01N. So VL01N, pickup storage location, pickup quantity, PGI /n VF01 238. Okay, click and then save. It says account in determination. Okay, now I showed you /n VF02. From here I showed you to release from here. Okay, if it is 1 you can release it from here. If you have 100, how can you release? So VFX3, if you go here, okay, if you provide the document number here, I think 41 was that, right? What was the account? Okay, 41 only. Okay, now I will give as 501. Okay, 1 goes to the 500, 2 goes to the 501. Data has been saved. Let me come back. Okay, let me do one thing. Let me remove even this one. Okay, now first I want to show you without this GL account in the VFX3. Okay, Time up, sir. okay, just a second. Okay, just pay attention. Okay, error. Okay, what I will do, I will put it as save, come back, and then come back, execute, put it, release. ఇక్కడ green tick పడుతుంది. ఓకేనా? Perfect. Okay, Okay. so now if you go to the document, you have the accounting document. Okay, accounting document. హలో, వినిపిస్తుందా? హలో, ఎస్ బ్రో. ఓకేనా? అలాగా మొత్తం ఈ రోజు తోటి మనం FISD అనేది అయిపోయింది.